పరిస్థితి ఏంటి? మిర్చి రైతు పరిస్థితి ఏం లేదు, మందాకి చనిపోవడమే. ఇంకా ఏం లేదు పరిస్థితి. మిర్చి రైతు పరిస్థితి ఎట్లున్నదంటే మందాకి చనిపోవడమే. ఒక ఎకరానికి వచ్చేసి 1,50,000 పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు కూలోనికి వచ్చేసి పొద్దున 10 గంటలకు వస్తారు, 450 కూలి, 5 గంటలకు పోతున్నాడు. ఒక మందు కొట్టాలంటే 5 రోజులకు ఒక మందు కొట్టాలంటే 3,000 4,000 అవుతుంది ఎకరానికి. వారానికి ఒక స్ప్రే, వారం కాదు 5 రోజులకు ఒక స్ప్రే, 3 రోజులకు స్ప్రే, 3 రోజులకి 4 రోజులకి 4,000 5,000 అవుతుంది ఎకరానికి. ఎకరానికి వచ్చేసి 1,50,000 1,80,000 పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు ఎకరానికి వచ్చేసి 5-6 క్వింటాలు అవుతుంది. ఇప్పుడు 5-6 క్వింటాల్లోన వాడు 8,000 9,000, అది మంచి క్వాలిటీ ఉంటే 8,000 9,000. ఒకే టీవీలో ఇప్పుడు వచ్చి 13,000 14,000 అంటున్నారు మిర్చిలోన. 14,000 13,000 ఎవరిది లేదు. కానీ ప్రభుత్వం అంటుంది గతం కన్నా మేము ఎక్కువ ఇస్తున్నామని చెప్పండి. ఏం బొచ్చు కూడా ఇచ్చడం లేదు ఈడ. ఏడిది లేదు. గత ప్రభుత్వం కంటే ఇప్పుడు ఉండే ప్రభుత్వము ఈ మిర్చి యార్డులోని ఏడిది లేదు అసలుకి. రైతుకి ఇంకా నష్టపోతున్నాడు. ఏందయ్యా 8,000 9,000 చూపి. ఇప్పుడే లైవ్లో ఉండవు కదా, చూపి ఏదన్నా 13,000 పోయిందా మిర్చి యార్డులోన? 13,000 పోయింది, 12,000 పోయింది అంటారు కదా, చూపి ఆడ పోయింది. ఇడే ఏం మిర్చి అని చూసుకో. 10,000 కంటే ఎక్కువ పోయిందా? చూపి లైవ్లో చూపించు. 10,000 కంటే ఎడని పోయిందా? చూపి. మొత్తం రైతు చాలా నష్టపోతున్నాడు, విపరీతంగా నష్టపోతున్నాడు రైతు. మొత్తం రైతు మీదే. ప్రభుత్వాన్ని మీరు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాన్ని మాకేమో ఆ పథకాలు ఈ పథకాలు అది ఇది మాకు ఏమి వద్దు. రైతుకి గిట్టుబాటు ధర కల్పించాలి అంతే. మెయిన్ అదే ప్రభుత్వానికి కోరేది. సినిమా వాళ్ళకి రేట్లు పెంచుతారు. సినిమా వాడు డైరెక్టర్ నష్టపోతాడంటే 3,000 4,000 టికెట్లు పెంచుతారు. కానీ ఈ రైతు నష్టపోతాడంటే ఏమేం పెంచలే. మార్కెట్లోన 10,000 పోవడమే అదేనా ఉందా? 12,000 పోవడం ఉందా? ఇప్పుడు ఏమంటున్నారు? 13,000 పోయేదే మిర్చి, 14,000 పోయేదే మిర్చి అంటున్నారు. ఎక్కడ పోయింది చూపియండి.